నేను ఒక యోగా ట్రైనర్ అన్నప్పుడు యోగా క్లాసులు కండక్ట్ చేస్తూ, ఆ మెడిటేషన్ క్లాసులు కండక్ట్ చేస్తూ ఉన్న సమయంలో ఇది జరిగింది. మనం ఇంకా యోగా క్లాసులు కాదు, మనం ఏదో చేయాలి సమాజానికి అనే ఉద్దేశంతో పిల్లల కోసం ఈ భగవద్గీతని తేలికగా వాళ్ళకి అందించాలి అనే ఉద్దేశంతో ఆలోచిస్తూ మరి ఒక సంస్థ, ఒక వ్యవస్థని మనం స్టార్ట్ చేయాలన్నప్పుడు ఒక పేరు కావాలి. సో, ఆలోచిస్తున్నప్పుడు మనకి చిత్ అనే పదం ఒకటుంది. చిత్ అనే పదం. ఆహ్, లలితా సహస్రనామాల్లో గూడా చిత్ శక్తి అని అమ్మని కొలుస్తారు. అమ్మవారిని కొలుస్తారు. చిత్ అంటే అర్థం ఏంటంటే చైతన్యం అని. ఒక ఒక ఆధ్యాత్మిక స్థాయిలో చైతన్యం అని. లౌకిక స్థాయిలో చైతన్యం గాదు. ఆధ్యాత్మిక స్థాయిలో ఉండేటటువంటి చైతన్యాన్ని చిత్ అనే శబ్దం సూచిస్తుంది. గురు అనేటటువంటి శబ్దం ఏంటంటే గ్రాహ్యే. గురు నిగరణే. అంటే గ్రహించడం అనమాట. గురువు అంటే ఏంటి? గ్రహించడం. చైతన్యాన్ని గ్రహించడం. గీత అంటే ఏంటంటే సాధారణంగా అర్థం తీసుకుంటారు. గాయతే ఇతి గీత అని చెప్పి పాడడం అనుకుంటారు. ఓకే. కానీ గీత అంటే గమ్ములు గతం అని చెప్పేసేసి పొందడం. ఒక ధామం. ఇదొక ధామం. ఆనందానికి ధామం. లేదా మోక్షానికి ధామం. మోక్ష గీత. గీత అనే శబ్దాన్ని ధామంకి చక్కగా ఉపయోగపడుతుందది. పర్ఫెక్ట్ అర్థం అది నిర్వచనం. చిద్గురు గీత అంటే చైతన్యాన్ని గ్రహించగలిగే ధామం.